హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ రోజు నేను ఎన్డీ జ్యూస్ తయారు చేయబోతున్నాను. ఎన్డీ జ్యూస్ అంటే నరిష్ అండ్ డిటాక్స్. ఈ రోజు చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వారు ఉన్నారు. షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, అస్తమా గానీ, ఫైల్స్ గానీ, క్యాన్సర్ గానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే గనక ఒకప్పుడు తినే ఫుడ్ వేరు, ఈ రోజు మనం తింటున్న ఫుడ్ వేరు. ఈ రోజు చూడండి, మనము బయట అయితే ఫేస్ ను స్నానం చేసి సబ్బుతో కడిగి ముఖం మొత్తం క్లీన్ చేసుకుంటాం, బాడీ మొత్తం క్లీన్ చేస్తాము. కానీ గాలి ద్వారా, నీటి ద్వారా, ఈ తినే ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తున్న కెమికల్స్ ని రోజు క్లీన్ చేసే అవకాశం ఉందా అంటే లేదు. సో దాని గురించి డీటాక్స్ చేయడానికి లోపల నుంచి, సో ఇది మన గ్యానోడర్మా, ఇక్కడ కుర్కుమిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్యానోడర్మా అంటే మష్రూమ్ నుంచి తయారవుతుంది, కుర్కుమిన్ అంటే పసుపుతో తయారవుతుంది, సీబక్తాన్ ఒక ఫ్రూట్ ఉంటుంది, ఇది ఎనర్జీకి. తర్వాత వచ్చేసి నరిష్మెంట్ కి వచ్చేసి మన దగ్గర నోని ఉంది, స్పిరులినా ఉంది, మా మల్టీవిటమిన్ మీకు తెలుసు, సూపర్ ఫుడ్, ఆమ్లా అంటే ఉసిరికాయలు, అలోవెరా అంటే కలవంద. సో ఈ రోజు నేను ఇవి కలుపుకొని ఎలా నేను ఎండి జ్యూస్ తాగుతున్నాను ఒకసారి చూపిస్తాను. సో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తికి 2 నోని, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఈ క్యాప్సూల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీంట్లో కలిపాను 2 నోని. తర్వాత వచ్చేసి 2 స్పిరులినా అంటే మల్టీవిటమిన్. ఇది సముద్రంలో మనకు లభిస్తుంది, నాచు అంటాం కదా. సో దీంట్లో వచ్చేసి చాలా రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట. 1 కేజీ కూరగాయలు, 1 కేజీ పండ్లు తీసుకుంటే వచ్చే పోషకాలు ఒక స్పిరులినా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరికాయల్లో వచ్చేసి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి విటమిన్ సి ఉంటుంది. సో ఈ 2 దీంట్లో ఓపెన్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది అలోవెరా అంటే కలబంద యొక్క లక్షణాలు, గుణాలు ఏముంటాయో మనందరికి తెలిసిన విషయమే. సో దీంట్లో నేను 2 కలబంద అలోవెరా, రైట్, వేశాను. తర్వాత గ్యానోడర్మా అంటే పుట్టగొడుగు అంటాం కదా, బ్రౌన్ కలర్ లో ఉంటుంది, మష్రూమ్ అంటారు కదా. సో పుట్టగొడుగుతో తయారు చేసింది ఇది. సో ఇవి 2 వచ్చేసి మనకు డీటాక్స్ కి ఉపయోగపడుతుంది. లోపల బాడీలో ఉన్న పేరుకుపోయిన పాత మొత్తం కెమికల్స్ ని బయటకు తీసుకొస్తుంది. తర్వాత కుర్కుమిన్ అంటే పసుపు. ఈ రోజు తింటున్న పసుపు కాదు, పసుపు లోపల ఉండేది ఒక కుర్కుమిన్ ఉంటుంది, అది అనేది మనము మిస్ అవుతున్నాము. దాని గురించి ఆ పసుపు లోపల ఎల్లో కలర్, ఏదో రెడ్డిష్ కలర్ ఉంటుందో అది అసలైన కుర్కుమిన్. ఆ దాని నుంచి తయారు చేసింది ఇది, పసుపు లోపల భాగం నుండి. సో 2 కుర్కుమిన్ వేసాను. తర్వాత సీబక్తాన్ అంటే మనకు ఇది ఒక ఫ్రూట్స్ నుంచి లే లద్దాఖ్ లో తయారవుతుంది. ఇది అక్కడ నుంచి తయారు చేసింది ఉంటుంది, ఫ్రూట్ నుంచి. సో ఇవి వచ్చేసి ఇవన్నీ సప్లిమెంట్. రోజు ఒక వ్యక్తికి మనం రోజు నోని 2, స్పిరులినా 2, ఆమ్లా 2, అలోవెరా 2, గ్యానోడర్మా 2, కుర్కుమిన్ 2, సీబక్తాన్ 2 తీసుకున్నాం అనుకోండి, చాలా మంది రాబోయే రోగాల్ని రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరికైనా కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి ఎలాంటి సప్లిమెంట్ ఇచ్చి ప్రయోజనం ఉండదు, రైట్. కాబట్టి ఇవ్వకూడదు. కానీ ఎవరికైనా లో బీపీ ఉంది అంటే వాళ్ళకి నోని ఒకటి వదిలేసి మిగతాది మాత్రం ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు నేను కలుపుతున్నాను మొత్తం, ఇక్కడ చూస్తున్నారు కదా. దీంతో పాటు సిఎండి, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్, 84 ఎసెన్షియల్ మినరల్స్ దీంట్లో ఉంటాయి. సో దీంట్లో ఒక 4, 5, 6, ఒక 6 డ్రాపులు నేను కలుపుకున్నాను. ఇప్పుడు ఇది ఎండి జ్యూస్ కంప్లీట్ గా తయారైపోయింది. ఇది తాగితే కనుక నిజంగా చెప్తున్నాను కదా, సో ఇంచుమించు అమృతంతో సమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది, రైట్. ఒకప్పుడు మన ఇళ్లలో ఇవన్నీ తినేవాళ్ళు, ఈ రోజు తినట్లేదు, తిందామన్న అవకాశం లేదు, అవగాహన లేదు, కెమికల్స్ ఎక్కువైపోయినాయి. సో నేచురల్ మనకు సప్లిమెంట్స్ తో తయారు చేసిన సప్లిమెంట్స్ ఇది. ఇప్పుడు నేను మీ ముందుగా తీసుకుంటున్నాను. సో ఎండి జ్యూస్ సూపర్ ఉంది. సూపర్ ఫ్రెండ్స్, ఎవరైతే మీరు గిట తీసుకోవాలనుకుంటున్నారో దీని ప్రకారం తీసుకోండి. ఒక వ్యక్తికి 1 గ్లాసు, దీన్ని ఎక్కువ వాటర్ కలుపుకొని తాగవచ్చు, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.